కష్టాలు రాకూడదని అనుకుంటే తప్పేనండి. కష్టాలు రావాలి. మనం అన్నీ ఉన్నప్పుడు, అంతా బాగున్నప్పుడు మన ఇంటికొచ్చేవాళ్ళు నిజమైన మిత్రులు కాదు, బంధువు కాదు. మన కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఆదుకునేవాడే నిజమైన మిత్రువైనా, బంధువైనా. మనకు అన్నీ ఉన్నప్పుడు తిని బాగానే వెళ్తారండి. మనకేమీ లేనప్పుడే మనల్ని ఎగతాళి చేయడానికి కూడా ముందుంటారనమాట. అట్లని డబ్బు అవసరం లేదని కాదు, డబ్బు ఉండాలి. డబ్బు లేకపోతే ఇంకేమీ చేయలేము. ఈ లోకాన్ని శాసించాలన్నా, కుటుంబాన్ని పోషించాలన్నా, నిన్ను నువ్వు ప్రేమించాలన్నా, ఆఖరికి నువ్వు ఏదన్నా సాధించాలన్నా కూడా ఫస్ట్ డబ్బే సంపాదించాలి. డబ్బు ఒక విషయం చెప్పాలంటే, డబ్బు ఒక జబ్బు అయితే ఆ జబ్బును నయం చేయడానికి కూడా ఆ డబ్బే కావాలండి. అందుకే మనం ఎప్పుడైనా సరే అన్ని కష్టాలు సుఖాలే కావాలని కోరుకోకూడదు. కష్టం వచ్చినప్పుడే నిజమైన మిత్రుడెవడో బంధువెవరో తెలుస్తుందనమాట. ఇక ఈరోజైతే ఇంట్లో పూజ ఇలా పూర్తి చేసుకుని, ఈరోజు గుంట పునుగులు అయితే వేసుకున్నానండి. ఇక ఇంట్లో పూజ కూడా చేసేసి ఆరతి ఇచ్చేసి ఈరోజు పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నాను. నేను చెప్పింది నిజమో కాదో మీరే చెప్పండి. మనం సుఖం సంతోషంలో ఉన్నప్పుడు వచ్చేవాళ్ళకన్నా మనం కష్టంలో వచ్చేవాళ్ళే కదా మనకి నిజమైన మిత్రువైనా బంధువైనా సరే. నాకైతే అలాగే అనిపించిందండి. మరి మీరు నిజమో కాదో కామెంట్లో తెలియచేయండి. ఇంక ఈరోజు పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నాను. అట్లాగే శివయ్యకి శంకుపూలతో అష్టోత్తరాలు చేసుకుని అటు దుర్గాదేవికి, అందరికీ, వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి పూజ అయితే చేసుకున్నానండి. మీ అందరూ కూడా ఆ దేవుడు చల్లగా చూడాలని మీ అందరిని నేను ఆ శివయ్యని కోరుకుంటున్నాను అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి.